ఎంత బలమైన వాళ్ళైనా ఒక్క క్షణం వాళ్ళని బలహీనుల్ని చేస్తుంది. అర్జునుడికి కూడా ఆ క్షణమే వచ్చింది. అప్పుడే అతని చూపు మసకబారడం మొదలైంది. అర్జునుడు కృష్ణుడితో, కృష్ణ, నా చూపు మందగిస్తోంది. యుద్ధభూమి మొత్తం ఊగిసలాడుతున్నట్టుగా ఉంది. శరీరం బలహీనంగా, చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇలా యుద్ధం చేసి గెలిచినా మన వాళ్ళను చంపి తెచ్చుకునే రాజ్యం నాకు అసలు విలువే లేదు కృష్ణ. భీష్మ గారు, ద్రోణ గారు మనకు జీవితం నేర్పిన పెద్దలు, గురువులు. వాళ్ళ రక్తంతో వచ్చిన గెలుపు అది ధర్మం కాదన్న నా హృదయం చెబుతుంది. మన కుటుంబం నశిస్తే ధర్మం పోతుంది, ధర్మం పోతే సమాజం మొత్తం చెడిపోతుంది. ఇది మన వల్లేనేమో అన్న భయం నన్ను పూర్తిగా కదిలిస్తోంది కృష్ణ అని ఇలా అర్జునుడు పూర్తిగా విషాదంలో మునిగిపోయాడు. ఇక్కడే అధ్యాయం 1 ముగిస్తోంది. జీవితం ఒక్క క్షణంలో కలతపడొచ్చు, కానీ ఆ కలత మన అంతం కాదు, మన కొత్త ఆరంభం. జై శ్రీకృష్ణ.